ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాను, దయచేసి చిత్తగించండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారని వారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఇది చూడడానికి చిన్న ఉంది కానీ ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు, కంటిన్యూ పోతూనే ఉంది కదా. సో ఇక్కడ ఇది సుదీర్ఘమైన లేఖన భాగము, ధ్యానించడానికి చాలా టైం పడుతుంది. మరి బర్త్డే బాయ్కి నిద్ర వస్తుందేమో అని భయం వేస్తుంది కదా. నిద్ర వచ్చేటట్టుందా? లేదు కదా. నీకు నిద్ర వస్తే సామరాటు ఉన్నాడు కదా, నిద్ర తీస్తాను కదా. సరే, సంతోషం. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, ఏ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, భూమి మీదనే కాదు పరలోకంలో కూడా కుటుంబాలు ఉన్నాయట. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాడు గ్రహించాలి ఏంటంటే, భూమి మీదే కుటుంబాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. పరలోకంలో కూడా కుటుంబాలు ఉన్నాయి, ఫస్ట్ అక్కడే ఉన్నాయి. అక్కడ ఉన్న కుటుంబాల యొక్క ఛాయనే భూమి కదా. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తా. అయ్యగారు, దేనికి జతపక్షి ఉండాలి కదా. ఇప్పుడు పరలోకంలో కుటుంబం అంటే దీనికి జతపక్షి కూడా ఉండాలి కదా అని అడిగిన వాళ్ళు ఉంటారని నాకు తెలియదా కదా. కనుక మీరు అడుగుతారని ముందే గ్రహించి నేను ఒక ముచ్చట చూపిస్తున్నాను. చూడండి, యోబు కావ్య ప్రవచన గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చదవండి. 31, 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసేయు. అసలు ఆదాము అవ్వలు ఇద్దరు ఏ కుటుంబాల తిరస్కారం జడిశారు అంటే, విశ్వములో అనేక కుటుంబాలు ఉన్నాయి. అసలు పరలోకము అంటేనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాదు. భూమి మీద లేనంత పరలోకమే. అర్థమైందా? పరలోకం అంటే ఏమనుకుంటారు? ఒకటే లోకం అనుకుంటారు. కాదు, పరలోకము అంటే అనేక ప్రపంచాల సముదాయం. అర్థమైందా? పరలోకం అంటే అనేక ప్రపంచాల సముదాయం. ఈ అనేక ప్రపంచాలలో ఒక ప్లేస్ దేవుని పరలోక దర్బారు, అది వేరు. 24 మంది పెద్దలు, కెరూబులు, సెరాఫులు. ఇది కాక అసలు దేవుని స్థలం అదే కాదు. సమీపింపరాని దేవుడు ఉంటాడు, ఆ కెరూబు ఉంటాడు, ఇంకోరు ఉండడు. అంటే దేవుడు ఇక్కడే తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. యూనివర్స్ అనేదాన్ని మనకు విశ్వము అనేది ఒకసారి అర్థమైతే మనకు అర్థమవుతుంది. అయితే విశ్వంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఏమండి, భూమి మీదనే అసలు లాస్ట్ కుటుంబ వ్యవస్థ భూమి మీద అయింది. కనుక కుటుంబ వ్యవస్థ మనకు భూమే ప్రధానం కాదు, ఇది లాస్ట్. పరలోకములో అనేక ప్రపంచాలలో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు తర్వాత ఏ కుటుంబము పరలోకమందున్న తండ్రి చేత కుటుంబం అని పిలువబడుతుందో అది అసలు లిటిగేషన్. ఇక్కడ చదవండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు పౌలన్న?
ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడు. అసలు కుటుంబం అని పిలిచిందే తండ్రి అట. మా కుటుంబం అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వన్న కుటుంబం కుటుంబం కాదు, తండ్రి అన్న కుటుంబమే కుటుంబం. కుటుంబం యొక్క నిర్వచనం ఇక్కడ చెప్పాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట దేవుడు దేన్ని కుటుంబం అని పిలుస్తున్నారో ఆ కుటుంబం ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాడు పౌలన్న. ఏమని? ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. కుటుంబం అంతా మోకరించి దేవుని దగ్గర ఉండాలి. అది అసలు దేవుడు దాన్ని కుటుంబం అనుకుంటాడు కదా. అట్లా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి అది ఆడపాడు తీసుకుంటే ఈ కుటుంబం కాదు కదా. నేను చిన్నప్పుడు పొద్దున 4 గంటలకు మా అమ్మ అందరిని లేపేది. చిన్నోన్ని నన్ను ఫస్ట్ లేపకపో, ఫస్ట్ మా నాన్నని లేపుతుండే. అయ్యా లే అని అందరూ లేపి ఇట్లా కూర్చుని పెట్టి పొద్దున 4 గంటలకు ఫస్ట్ అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుంటే అందరు ప్రార్థన చేసే టైంలో అమ్మ ఏం చేస్తుండే, అందరికీ వాటర్ బాటిల్ ఇచ్చిస్తుండే, వాటర్ ఇస్తుండే గ్లాసులలో. ఇప్పుడు బాటిల్స్ వచ్చినప్పుడు బాటిల్ అందరూ నీళ్ళు తాగాలి. తాగినాక నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాఫీ డికాషన్ తీసుకొచ్చి ఇచ్చేది అందరు, తాగండి అందరు. కానీ ప్రార్థన ఆగదు, ప్రార్థన జరుగుతూనే ఉండాలి, అందరూ డికాషన్ తాగుతూనే ఉండాలి. అట్లా గంట సేపు కుటుంబంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు అట్లా ఉన్నాయి కుటుంబం. బాబు ఏవుగా అనే కుటుంబాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పిల్లలు లేస్తారా? నేను ఒక ఇంట్లో చూసిన పాపం తండ్రి వచ్చి బాబు లేపుతుడు, బాబు లేనాడు అంటుడు. తండ్రి మీదకి కొడుకు ఏమంటుడు అంటుడు. అరే నీకు జన్మించినోడు రా తండ్రి, ఎడుగుతుంది నీ దేశం, నీ బతికెడుగుతుంది. నా జీవిత కాలం వెళ్ళా మా తండ్రికి ఎదురుగా నేను నిలబడలే, ధైర్యం లేకుండా. కనుక ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం ఏం చేయాలన్నట, ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఉంటాయి. మోకరించే కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. మోకాళ్ళు ఉండాలి, నిలువు మోకాళ్ళు. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. తర్వాత ఏమన్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అసలు కుటుంబంలో ఉన్న అందరి అంతరంగ పురుషునిలో శక్తి ఉండాలన్నట. అప్పుడే అది కుటుంబం. శక్తి లేకుండా ఉందనుకో అది కుటుంబం కాదు. అంతరంగ పురుషుడు అంటే లోపటున్న ఆత్మ కదా, బయట ఉన్నాడు శరీరం. అంతరంగ పురుషుడు శక్తిగా ఉండాలన్నట. ఇప్పుడు బలంగా ఉండాలి అంతరంగ పురుషుడు. అందుకే కొట్ట జక్కయ్య గారు రాశారు, శక్తిహీనుడవందువేమయ్యా ఎవడు శక్తిమంతుడు? దేవుని పరిశుద్ధాత్మ పొందినోడే శక్తిమంతుడు. ఎందుకు బిడ్డ? శక్తిహీనుడవందువేమయ్యా పరిశుద్ధాత్మ బలంగా ఎవడి మీదకి వస్తే వాడే శక్తి గలవాడు. ఇప్పుడు ఏమన్నాడు పౌలు గారు?
ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడును. శక్తి పొందడమే కాదు, నిరంతరము దేవుని ఆత్మ బలపరుస్తుండాలి. దేవుని ఆత్మ అసలు బలపడడం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాని మీద నేను ప్రసంగం చేస్తే పొద్దున 4 అవుతుంది. పాపం బర్త్డే బాయ్ ఇదేం బర్త్డే నేను తిట్టుకొని తీసుకపోతే కట్టె పట్టుకుని ఎంట పడతాడు. ముగిస్తావా ముగియవా అంటే అంత పెద్ద సబ్జెక్ట్ అది. ఏమన్నాడు? ఆత్మచేత బలపరచబడును. సరే, మీకు ఒక మాట చూపిస్తా, మీకు మీ అర్థం కోసం ఒక మాట చెప్తా. ఆత్మచేత బలపరచడము అనే సబ్జెక్టు అక్కడ చేయబెట్టండి. తిమోతి పత్రికలో ఇంకో మాట చెప్తాడు పౌలు గారు, దయచేసి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు ఒక్కవు. ఇప్పుడు కృప బలపరచన్నా ఆత్మ బలపరచన్నా? కృప చేత బలము. ఏమండి చెప్పండి, ఆత్మచేత బలపరచాడనా కృపచేతనా? రెండు కదా. ఆత్మచేత బలం పొందాలి, దేవుని కృపచేత కూడా బలం పొందాలి. ఆత్మచేత కృపచేత బలం పొందాలంటే అరే ఇది కూడా ఎట్లయితుంది అయ్యా? ఇంకో ముచ్చట ఉంది కదా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చూడండి దయచేసి, 10వ వచనం చదవండి. నెహెమ్యా 8:10. అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం. అబ్బా ఏముంది ముచ్చట, కడుపు నిండుంది ఇది. క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకుని వారిని పంతులు పంపించుడు. ఏలయనగా మన ప్రభువునకు మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని యందు ఆనందించాలి, అప్పుడు బలం వస్తుంది. దేవుడు అనేక యాంగిల్స్లో నీకు బలం ఇస్తున్నాడు. అర్థమైందా? యెహోవా యందు ఆనందించడం వలన బలం వస్తుంది. దేవుని కృప పొందిన వానికి బలం వస్తుంది. దేవుని ఆత్మ నడిపించిన వానికి బలం ఉంటుంది. దీన్నే ప్రసంగం అంటే చాలా పెద్ద ప్రసంగం ఉంటుంది. దేవుడు నోటి ఊపిరి పోయినకపోతే వెళ్ళిపోవచ్చు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ చేత బలపరచబడి, ఇంకేమన్నాడు? ఎఫెసీ 2వ అధ్యాయము 3వ అధ్యాయము. అమ్మా, కుటుంబం అందరి హృదయములలో క్రీస్తు విశ్వాసం ద్వారా నివసించాలన్నట్టు, అనుమానం ద్వారా కాదు. ఇంతకన్నా ప్రాణం చేస్తే ఏమవుతుంది ఏమిది అని అన్నాం అనుకో, కథం. నీ హృదయం అందు క్రీస్తు విశ్వాసం ద్వారానే నివసిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోయింది అనుకో, విశ్వాసం తగ్గిపోతే దేవుడు ఉంటాడా? ఉంటాడా? గట్టి చెప్పండి. నేను జోక్యం చేసుకుంటలేదు. సుమంత్ బాబు, విశ్వాసం ద్వారానే దేవుడు నివసిస్తాడు. విశ్వాసం తగ్గింది అనుకుంటాడా? తర్వాత దేవుని సంపూర్ణత యందు అసలు ప్రేమలో నాటబడాలన్నట. ద్వేషంలో నాటబడుతున్నారు ఈనాడు చాలా మంది. ఎందులో నాటబడాలి? ప్రేమలో నాటబడాలంటే వాడు దేశంలో నాటబడతాడు. వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఈ నోటికి ఇదే వెళ్తుంది. ఎవడు మంచోడు అంటే ఏసై ఒక్కడే మంచోడు భూమి మీద, మిగతాళ్ళందరూ పాపులే కదా.
ఒకడు వచ్చి ఇంకోటి చెప్తున్నాడు నువ్వు పాపిరా అన్నట. మరి ఈడు పాపి ఇంకోనికి ఏం చెప్తుడు? పాపి అంటుడు. అది ఒకటి వచ్చి మీలో పాపం చేయని వాడు రాయేయండి అన్నాడు యేసయ్య కదా. రాయేసినావు అనుకో బిడ్డ, నువ్వు దేవుని సంకల్పంలో లేవు. రాయి పట్టుకున్నావంటే దేవుని సంకల్పంలో లేవు. సైతాన్ గారిని నిన్ను వాడుకుంటున్నాయని అర్థం. కనుక ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అన్నాడు. ఎంత లోతుగా పోతే అంత మంచిగా. అసలు ప్రతి పనిలో ప్రేమ 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 ప్రేమనే ఉండాలి. ప్రార్థనలో ప్రేమ ఉండాలి, ప్రకటనలో ప్రేమ ఉండాలి, తర్వాత సువార్తలో ప్రేమ ఉండాలి, ఉపదేశంలో ప్రేమ ఉండాలి, తర్వాత సాక్ష్యంలో కూడా ప్రేమ ఉండాలి. అన్నింట్లో ప్రేమ ప్రేమ అనే ఎసెన్స్ ఉండాలి. మనం వంట చేసినప్పుడు అన్నీ వేసి ఉప్పు మర్చిపోయినాం అనుకో, తింటామా? అట్లా నువ్వు సేవ ఏది చేసినా, సావాసం చేసినా, ఒకరికి ఛాయ్ తాపించినా, ఇంకొనికి టిఫిన్ చేయించినా, నువ్వు ఏ పని చేసినా, ఒకరికి ప్రార్థన చేసినా, ఇంకొనికి బైబిల్ చెప్పినా, ఏది చెప్పినా కానీ దాని వెనక ఏముండాలి? ఎసెన్స్ ప్రేమ. ప్రేమ లేకపోతే అంతా వేస్టే కదా. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ప్రేమ యొక్క వెడల్పు పొడుగు ఎత్తు లోతు. అబ్బరి బాబ్రే, ప్రేమ యొక్క 4 కోణాలను నీవు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. ఇది దేవుడు నీ దగ్గరకు వస్తే కానీ సాధ్యం కాదు. ప్రేమ ఎత్తు ఎంత? ఏమన్నా ప్రేమ ఎత్తు చెప్పగలమా? 139వ కీర్తనలో దావీదు అంటాడు, వినువీధిలో నీవు, నేను అడిగిపోతే ఆడును, సముద్ర గర్భంలో పోతే ఆడును, ఎటువైనా ఉన్నావు నువ్వు. దేవుని ప్రేమ అంతటా ఉంటుంది. అయితే ఎవడైతే దేవుని ప్రేమలో ఉంటాడో వాడు 4th డైమెన్షన్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? 4వ కోణం. పరలోకం అంటేనే 4వ కోణం. భూమి మీద ఏంది? ఇదంతా 3D వరల్డ్. భూమి మీద ఏంది? 3D వరల్డ్. పరలోకం అంటే 4th డైమెన్షన్. అక్కడంతా ప్రేమనే. పరలోకంలో గాలికి కూడా స్మెల్ ఉంటుంది తెలుసా? పరలోకంలో గాలి వీస్తుంటే దాని వాసన చాలా సుమధురంగా ఉంటుంది అన్నమాట. ఈ గాలి వేసుకొని బతకొచ్చు అన్నట్టుంటుంది. ఆ గాలి మాట్లాడుతుంది కూడా. తర్వాత ప్రవహించే ఆ సెలయేళ్ళు కూడా మాట్లాడతాయి. వాటి పరిమళం వేరు, వాటి రుచి వేరు. అసలు పరలోకం అంటే నీకు అసలు ఏం సమది కాదు. దేవ చేయబోతుంటావు ఎప్పటికప్పుడు కొత్తగానే. పక్షులు మాట్లాడతాయి, జంతువులు మాట్లాడతాయి. పక్షులు మాట్లాడతాయా అని అడగండి. మరి అవదైన పాము వచ్చి మాట్లాడలే? మరి అవ పరిచయం లేదా? అంటే అప్పుడు జంతువులన్నీ మాట్లాడుతుండే కదా. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఈ ప్రేయర్లోకి అనుకోకుండా ఎలకొచ్చేసి యోహనా ఇంటికి వచ్చారా మీరు అందరూ అన్నారు అనుకో, ఒక ఎలకొచ్చి ఏమవుతారు? ఓ నేనే పరిచయం. ఎందుకంటే అన్నీ మాట్లాడుతాయి. గాడిదతోటి బిలాంతో గాడిద మాట్లాడలే మరి. కనుక సాతాను సర్పములోనికి వచ్చి అవ్వతో మాట్లాడుతున్నాడు. అవ్వ పరేషాన్ కాలే. అసలు అవ్వ పరేషాన్ కావాలి. అయ్యా వచ్చిన చూడు, ఏదో దయ్యం వచ్చిన చూడు, ఇంటికి పాక్కుంటూ వచ్చిందని చెప్పాలా ఆదాముకు? చెప్పలే అవ్వ. చెప్పినందుకు పండ్లు తినాల్సిన మనం బువ్వ తింటున్నాం. అవ్వ చేసిన పాపానికి బువ్వ వచ్చింది. నేల నుండి పండించి చెమట తీసి అంత చేసి కదా. అంతకుముందు అసలు రైసు రొట్టెలు ఇవన్నీ ఏమి లేవు. దేవుని సంకల్పంలో చెట్ల నుండి పండ్లు తినాలి, హ్యాపీగా బతికేయాలి.
కదా, అన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు దేవుడు. అసలు అన్నీ తింటే వేరే ఉంటుండే భూమి మీద ప్రపంచం. అప్పుడు ఈ బోధన బస్ స్టాండ్ కూడా ఉండకు, అంత సైతాన్గా సృష్టి కదా. ఈ బిర్యానీలు లేవు డప్పు తప్పు చెట్ల పనులు ఎదుర్కొంటే హ్యాపీగా ఉంటుంది. ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు, తర్వాత పొడవు, ఇవన్నీ కుటుంబం మోకరించి తెలుసుకోవాలి. ఏమండి, ఎప్పుడు తెలుస్తుంది? కోట జక్కయ్య గారు ఒక పాట రాశారు. కన్నీళ్ళ ఎందో స్తుతించు, నిందాల ఎందో స్తుతించు, ఆత్మీయులు ఎట్లుంటారంటే, ఒకసారి ఐనోన్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు గాస్పల్ ఫర్ ఏషియాలో ట్రైనింగ్ చేస్తున్నారు. ఆయన పేరు విలియం కేరీ. ట్రైనింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఈ గాస్పల్ ఫర్ ఏషియా వాళ్ళు ఏం చేసేవారు అంటే టీంను అన్ని ఏరియాలకు సువార్తకు కరపత్రాలు ఇచ్చి పంపేవారు. ఇవి అందరిపై కరపత్రాలు వస్తారు. పాపం ఆయన విలియం కేరీకి ఏం చేశారు, బాలాపూర్ ఇచ్చారు. బాలాపూర్ అంటే అది అటు లోపలికి చాలా డెడ్లీ ఏరియా అది. కరడు కట్టిన సువార్త విరోధులు ఉంటారు అక్కడ. ఈయన కరపత్రాలు వస్తుంటే తెచ్చి 20 మంది ఆయన మీద దాడి చేసి కొట్టేసి రక్తం సిక్తం అయిపోయాడు. మనిషికి రోడ్డు మీద పడిపోయి అట్లా పడిపోయి కొద్దిసేపటికి తేరుకొని ఆ రక్త మడుగులో నుండి లేచి ఆయన రాసిన పాట ఏం తెలుసా? ఎన్నాడెన్నాడు లేని ఆనందం ఎప్పుడెక్కడా నూనె వాడతాది చదవరాదు. నిన్ను కొట్టి రక్తం వస్తే వాడితే మంచుకుంటుంది. రక్తం లేకుండా వాడుతున్నాం మనం. ఆయన రక్తం కాల్చుకుంటే వాడింది దెబ్బలు తిని. కనుక ఆయన అనుభవం వేరు, మన అనుభవం వేరు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, కుటుంబము ద్వారా చాలా సంగతులు దేవుడు మనకు నేర్పాలని ఇష్టపడుతున్నాడు. ఏమండి, కుటుంబం ద్వారా చాలా విషయాలు దేవుడు నేర్పాలని ఇష్టపడుతున్నాడు. ఉమ్మడి కుటుంబము అనేది చాలా ఆశీర్వాదకరమైంది. ఈ ఈ లేటెస్ట్ జనరేషన్ లగ్గం కాగానే అమ్మాయి చూస్తుంది, మనం వేరే దుకాణం పెడదామంటే తప్ప అయిపోయింది. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఆ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్ విత్ గాడ్. ఏ కుటుంబం అయితే దేవుని ఎదుట మోకరిస్తుందో ఆ కుటుంబమే దేవుని మహిమకు ఆలయముగా నిలయంగా ఉంటుంది. కనుక ఈ 2026 సంవత్సరంలో మరి కిషోర్, అలాగే యోహానయ్య, మరి కిరణ్, ఈ కుటుంబంలో దేవుని ప్రేమ మిక్కుటంగా దిగి రావాలి. ఈ కుటుంబ సభ్యులు యోహానయ్య, భోజమ్మ కానీ, మార్తమ్మ తన భర్త కానీ, కిషోర్ కానీ, కిరణ్ కానీ, వారి కుటుంబ సభ్యులందరూ, మీనా కానీ, కిరణ్ భార్య కానీ, వాళ్ళ పిల్లలందరూ కలిసి దేవుని ప్రేమను రుచి చూడాలి. దేవుని ప్రేమ పొడుగెంత, దేవుని ప్రేమ వెడల్పెంత, దేవుని ప్రేమ ఎత్తెంత, దేవుని ప్రేమ లోతెంత అనేదాన్ని మోకరించి విశ్వాసం ద్వారా, ప్రార్థన పూర్వకంగా, ఆత్మజీవన బలం ద్వారా మీరు పొందుకుంటే పరలోకం ఎక్కడో లేదు, కుటుంబంలోనే. మన కుటుంబమే పరలోకంగా మారిపోతుంది. కానీ అట్లా లేవు పరిస్థితులు. సైతాన్ గాడు ప్రతి కుటుంబంలో
పరలోక మహిమ లేకుండా చేస్తున్నాడు వాడు. నువ్వు అట్లా మాట్లాడు, అడిగిపోకు, ఈయన ఉండు కదా అన్ని డివిజన్స్ చేసిస్తాడు సైతాన్ గారు. కనుక మనం సైతాన్ గారిని కుట్రని చాలా జాగ్రత్త పసిగట్టాలి. అర్థమైందా? చీలిక ఎక్కడుంటే అక్కడ సైతాన్ గారు ఉన్నట్టే. డివిజన్ వాడు వాడు ఐక్యత ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు కదా. చీలిక చేసేవాడు సైతాన్ ఏజెంటే, 100%, డౌటే లేదు. ఇక ఒకరి మీద ఒకటి చెప్తున్నాడంటేనే మనలో కూడా ఎవరు దూరిండు మంచిగా అపవాదం వచ్చి కూర్చున్నాడు, హీ అనుకుంటా. దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళ నిండా ప్రేమ, హృదయం నిండా ప్రేమ ఉంటుంది. కనుక ఈ కుటుంబం అంతా ప్రేమకు, ఇది ప్రేమ కుటీరం కావాలా, ఇది ప్రేమాలయం కావాలా, ఇది ప్రేమ నిలయం కావాలా. ఈ కుటుంబంకి వచ్చిన వాళ్ళు అరే ఈ ప్రేమ చూసి నిజంగా ఇంట్లో దేవుడు ఉన్నాడు భయానా వీళ్ళ ప్రేమ చూసి అట్లా తయారు కావాలి. అలాంటి ఆశీర్వాద గృహముగా, అలాంటి ఆనంద నిలయముగా, అలాంటి అపురూప దైవ ప్రేమకు ఇది విలాసంగా ఉండే కుటుంబంగా దేవుడు దీవించునుగాక. అలాగే కిషోర్ బాబు కూడా తన జన్మదిన సందర్భంగా తాను ఒక ప్రేమమూర్తి ఉండాలి. ఇప్పుడు కంఠేశ్వరి జాతర అవుతుంది. ఏమవుతుంది? కంఠేశ్వరి జాతర. ఇటు తినండి, ఓ అటు తిరిగి వేరే ప్రసంగం చేస్తున్నాను. జాగ్రత్త, నీ ప్యాంట్ ఇప్పేసుకొని తీసుకోవచ్చా? జాగ్రత్త, చేయగట్టుకో, ఇట్లా కట్టుకో. అయితే కంఠేశ్వరి జాతరలో బచ్చీస్లు అని అమ్ముతారు. ఇప్పుడు కొత్తలో తెలియదు, ఈ పిల్లలు పాతకాలంలో ఉంటుండే బచ్చీస్లు. చిలుక తాడు కట్టి ఇట్లా దండ కూరగాయలు మెడలేసుకు అది దాన్ని పంచదార చిలుక అంటారు కదా. అది మొత్తం దేంతో చేస్తారు? చక్కెరతో చేస్తారు. అలా ఎక్కడ చక్కెర ఉంది? దాని నిండా మొత్తం చక్కెరే ఉంది. అట్లా దేవుని నిండా ఏముంటుంది? ప్రేమనే ఉంటుంది. అట్లా యోహానయ్య కుటుంబం నిండా ప్రేమనే ఉండాలి. అలాగే బర్త్డే బాయ్ హృదయం నిండా ఏముండాలి? ప్రేమ ఉండాలి. మనిషి అనద్దు ఆయన అప్పుడు అందరినీ కదా. కనుక మనము ప్రేమను లెటస్ ప్రాక్టీస్ ద లవ్, లెటస్ ఇన్కల్కేట్ ద లవ్, లెటస్ షో ద లవ్, లెటస్ డెమాన్స్ట్రేట్ ద లవ్. అసలు మాటల్లో ప్రేమ, చూపులో ప్రేమ, తర్వాత నడకల్లో ప్రేమ, పలకరింపులో ప్రేమ, అసలు అన్ని అంశాలందు ప్రేమని ఉట్టిపడాలి. కొంతమంది సంఘంలో చూసి అంటే ఏదో ప్రేమ ఉన్నట్ట తృణీకరించి. కనుక సకల వైఖరులందు ప్రేమే ప్రధాన మూలకంగా, కీలకంగా ఈ కుటుంబంలో, అలాగే కిషోర్ బాబు ఆత్మీయ జీవితంలో జన్మదిన సందర్భంగా దేవుడు రంగరింపజేసి సర్వత్రా ప్రేమే, ఇది ప్రేమ సామ్రాజ్యమై పైడి పిట్ల కుటుంబంలోకి వస్తే ఇట్లా దేవుని ప్రేమ ఉందని తెలుసుకొని పోవాలన్నారు. అలాంటి దీవెన పరిపుష్టంగా ఈ కుటుంబంలో దేవుడు అనుగ్రహించి ఇతోధికమైన ఆశీర్వాదములు చేత తృప్తిపరచును గాక. చిన్న ప్రార్థన.